తెలుగుదేశం పార్టీ పత్రికలను కాదంటూనే వైసీపీకి ఎవడూ దొరకట్లేదని దొంగ అబద్ధాలు రాస్తా అసలు నిజాలని ప్రజలకి దూరం చేస్తూ వార్తలంటే వార్తల్లాగా కాకుండా పచ్చి అబద్ధాలను నిజాలుగా రాసేటటువంటి ప్రయత్నం చేయడమే ఇక్కడ అసలు విషయం. లేకపోతే తరలింపు లెక్కలు ఇవ్వండి, దేనికి ఎంత స్థలం కేటాయించారు, క్యాంప్ ఆఫీసులకు ఎంత సేకరిస్తున్నారు, ఎంతమంది ఉద్యోగులు అక్కడికి వెళ్ళాలి, వాళ్ళు అక్కడ ఎన్ని రోజులు ఉంటారు, పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం, త్రిసభ్య ధర్మాసనం వద్దకు పంపాలో, సింగిల్ జడ్జి విచారించాలో ఉత్తర్వులు ఇస్తాం, మధ్యంతర ఉత్తర్వులు సవరించలేదు, ధర్మాసనం స్పష్టీకరణ, సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పాటు ముసుగులో అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను విశాఖ తరలిస్తున్నారంటూ దాఖలైన వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం విచారించాలా లేక సింగిల్ జడ్జి విచారణ జరపాలనే విషయంపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ యు దుర్గా ప్రసాదరావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ప్రకటించింది. వ్యాజ్యాలకు తగిన బెంచ్ విచారణ చేపట్టే వరకు ప్రభుత్వ కార్యాలయాలను విశాఖ తరలించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించి సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సర్కార్ వేసిన అప్పీలుపై ధర్మాసనం విచారణ జరిపింది. కార్యాలయాల ఏర్పాటు కోసం ప్రభుత్వం లక్షల చదరపు అడుగుల స్థలాన్ని సేకరించుతూ ఆఫీసు సాధిస్తున్నారన్న భావనతో సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఉండవచ్చని, ఈ దశలో వాటిని సవరించలేమని పేర్కొంది. పిటిషన్లను త్రిసభ్య ధర్మాసనం వద్ద విచారణకు ఉంచాలని ప్రభుత్వ అభ్యర్థిని అంగీకరిస్తుంది. సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారని సర్కార్ అభ్యంతరం తెలుపుతుంది. ఈ పరిస్థితుల్లో ద్విసభ్య ధర్మాసనం ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా తమను నిందించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఒకవేళ వ్యాజ్యాలు విచారణ నిమిత్తం త్రిసభ్య ధర్మాసనం వద్దకు చేరితే అప్పుడు ఏం చేయాలన్నట్టు చూస్తామని చెప్పింది. అయితే అధర్మ సామంతరాజు అంటూ గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే దందా 500 కోట్లు అంటూ పొద్దున్నే ధర్మవరంకి అనుకుంటా ధర్మవరం ఎమ్మెల్యే గురించి రాసినట్టున్నారు. ఇది